హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నర్మదా సారీ హౌస్. నేను మీ సునీతారెడ్డి. వన్ డే మధ్యలో గ్యాప్ ఇచ్చేసాను. ఈ మంత్లో మినిమం ఒక 5-6 టైమ్స్ అయినా గ్యాప్ వచ్చేసి ఉంటుంది. ఇంకా మిస్టేక్ కానివ్వకుండా కంటిన్యూ చేద్దాం వీలైనంత వరకు. ఈరోజు స్పెషల్ అనుకోవచ్చు. మనకు చికెన్ కర్రీ ఆర్గంజాలు ఎన్ని రకాల శారీస్ వచ్చాయో చూడండి. అసలు కలర్ కాంబినేషన్స్, క్వాంటిటీ ఒకసారి చూస్తే నేను కట్టుకుంది కూడా మంచి పేస్టల్కి, లైట్ గ్రేకి కాంట్రాస్ట్ రెడ్ కలర్తో శారీ చూడండి ఎంత బాగుందో. అంటే మనకు బడ్జెట్లో ఉండే శారీ కట్టుకుంటే ఏదో అందంగా ఉండదని అనుకోవద్దు. ప్రతిదీ మనం వేసుకునే దాన్ని బట్టి మంచి కాంబినేషన్ ఉందనుకో, బెస్ట్ ఆ శారీ ఏదైనా బాగుంటుంది. ఇందులో డిఫరెంట్ బార్డర్స్తో ఇన్ని శారీస్ వచ్చాయి. ఒక్కసారి చూపించేసేమో మనకు వీడియోలో. నేను వీలైనంత వరకు దీంట్లో మీకు ఒక 20 శారీస్ పైన అలా చూపించగలుగుతాను. ఇంకా మిగతాయి మీరు స్టోర్కి వచ్చారంటే మీరు కావాల్సినవి చూసుకోవచ్చు. మళ్ళీ అందులో మనకు బడ్జెట్లో ఉండే శారీస్ ఏ మాత్రం తీసుకోకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. చాలామంది అడుగుతూ ఉండేను, రీస్టాక్ అయ్యాయి, మిస్ అవ్వకండి ఈ అవకాశాన్ని. లేట్ చేయకుండా గివ్ అవే మధ్యలో ఉంటుంది, మీరు మిస్ కాకుండా వీడియోని స్కిప్ కాకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని మాత్రం మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా, బోర్ కొట్టేయకుండా ముందు వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మాట్లాడుకుందాం. ఓకే, చికెన్ కర్రీ ఆర్గంజా శారీస్లో మనకు చికెన్ కర్రీలో ఈసారి ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 రకాలుగా వచ్చింది. కొన్ని సాఫ్ట్గా, ఇది వచ్చేసి మనకు ఆర్గంజా అంటే కొంచెమన్నా మనకు లైట్గా స్టిఫ్గా ఉండేది. అలా కాకుండా సాఫ్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ పైన కూడా వచ్చింది. కొంచెం మళ్ళీ నెక్స్ట్ ఆర్గంజా పైన, ఆర్గంజా లాగా ఉండే ఫ్యాబ్రిక్ పైన 2 రకాలుగా వచ్చింది. మీకు చూపిస్తాను డిజైన్ వైజ్గా ఎలా ఉందండి. ఎంత సాఫ్ట్ అంటే ఇదిగోండి, మీకు పెట్టుకున్నాను కదా. అసలు ఇది మీకు ఏమన్నా ఆర్గంజా శారీ లాగా అనిపిస్తుందా? మామూలు నార్మల్ ఫ్యాన్సీ శారీ లాగానే ఉంది. ఏ మాత్రం ఎక్కడ లేవకుండా పిన్ పెట్టుకున్నా, సింగిల్ వేసుకున్నా ఏం చెక్క అలానే ఉండిపోయేలాగా, మనకు లేసినట్టుగా బిగ్స్గా ఎక్కడ స్టిఫ్గా లేకుండా, మళ్ళీ ఇంత వర్క్ ఉన్నా కానీ మనకు దేనికి టచ్ అయ్యేది లేదు. బ్యాంగిల్స్కి, పట్టీలకు ఎక్కడ టచ్ అవ్వకుండా నీట్గా ఉంది. అసలు ఆలోచించాల్సిందే లేదు. ఎందుకంటే ఇది మనకు దాదాపు ఒక 6 months పైన అయిపోయింది. ఈ ఫ్యాబ్రిక్ని ఎన్నిసార్లు తెచ్చినా, రీస్టాక్ చేసినా వెళ్ళిపోతూనే ఉంది. ఏ మాత్రం మిస్ చేయకుండా మంచి కలర్స్ ఉన్నాయండి. చూపించాను కదా ఎంత క్వాంటిటీ వచ్చేసిందో. మీరు కావాల్సినవి మళ్ళీ అందులో దీన్ని ఇష్టపడడానికి రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ ప్రైస్. బెస్ట్ ప్రైస్లో మనకు చికెన్ కర్రీ ప్యూర్లో మన దగ్గర అవి కూడా ఉన్నాయి కదా, 5000లో 6000 వరకు అలా రకరకాలుగా. ఇది బెస్ట్ ప్రైస్లో అందరికి కావాల్సిన డిజైన్లో ఉంటుంది. శారీ వచ్చేసి మంచి పీచ్ కలర్లో ఉంది. దీనికి కాంట్రాస్ట్ మనం బాటిల్ గ్రీన్ తీసుకున్నారు. పైన వచ్చేసి షార్ట్ బార్డర్. ఇదిగోండి షార్ట్ బార్డర్ ఇలా ఉన్నా కానీ ఎంత నీట్గా ఉందో చూడండి. నేను ఈ కలర్ తీసేసుకున్నాను. అసలు బ్లౌజెస్, రెడ్ బ్లౌజెస్ చాలా ఉంటాయి. ఇలా మ్యాచ్ చేసేసుకున్నామంటే దాంట్లోనే వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయాల్సిన పని లేదండి. ఏ శారీస్ గురించి వెయిట్ చేయాల్సిన పని లేదు. కొన్ని పర్టికులర్గా అదైతేనే బాగుంటాయి. కొన్నిటికి, కొన్ని శారీస్కి అయితే మన దగ్గరలో కామన్ కలర్స్ బోల్డ్ అని ఉంటాయి, ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి మనకు ఒక 10 inch బార్డర్తో నీట్గా. ఇవి లెహెంగాస్ కూడా ఎంత బాగుంటాయో డిఫరెంట్గా వేసుకుంటే. పెద్ద బార్డర్ కదా, చాలా బాగుంటాయి. ఇది మనకు పళ్ళు పాటలో ఆఫ్ ఉంటుందని వర్క్ శారీస్ ఏవి కానీ మనకు అందరికి తెలిసిందే కదా. పిల్స్లో వచ్చేసి మనకు ఆఫ్ వరకే ఉంటాయి. కుచ్చిళ్ళలో ఓన్లీ ఇక్కడ కొంచెం మనకు ప్లెయిన్ కనిపిస్తుంది. మిగతా అంతా మళ్ళీ యాస్టీస్గా ఈ చికెన్ కర్రీ వర్క్తోనే ఫిల్ అయిపోతుంది. పళ్ళు వచ్చేసి కూడా మనకు కాంట్రాస్ట్ గ్రీన్ కలర్, కాంట్రాస్ట్ గ్రీన్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకు కాంట్రాస్ట్ గ్రీన్లోనే ఉంటుంది. ఎలా అంటే ఇది ఒక్కసారి బ్లౌజ్ చూపిద్దాం. బాటిల్ గ్రీన్ బ్లౌజ్. దీనికి మిడిల్లో బూటీ వచ్చేసింది, సిల్వర్ అలాగే గోల్డ్ బూటీ. హ్యాండ్కి మంచి బార్డర్. సేమ్ మనకు శారీలో వచ్చిన బార్డరే మెయింటైన్ అవుతుంది. ఈ శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 2650 రూపీస్లో ఈ బెస్ట్ శారీస్. ఈ ప్రైస్లో మనం చాలాసార్లు ఇచ్చాము ఇదివరకు. ఇప్పుడు కూడా బెస్ట్. మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అండి. ప్రతి శారీస్కి మనకు ఓన్లీ మనం ఎలా అంటే క్లియరెన్స్ సేల్ వాటికి మాత్రమే షిప్పింగ్ తీసుకోవడం అవుతుంది. వీటన్నిటికీ ఫ్రీ షిప్పింగే ఉంటుంది. మిస్ అవ్వకండి. ఇందులో కలర్స్ కూడా అంతే బాగున్నాయి. పేస్టల్స్ ఉన్నాయి, డార్క్స్ ఉన్నాయి. మీరు గమనిస్తే లైట్ గ్రేకి పికాక్ బ్లూ కాంట్రాస్ట్, పికాక్ బ్లూ అనొచ్చు, సారీ రామా గ్రీన్ అంటారు. దీనికి ఆనియన్ పింక్కి పికాక్ బ్లూ. గ్రేలోనే మీరు గమనిస్తే ఇది కొంచెం డార్క్గా సిమెంట్ కలర్తో ఉంటే ఇది లైట్ స్కై లాగా ఉంది. దీనికి పింక్ కలర్ కాంట్రాస్ట్. పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది, మీరు గమనించండి మిస్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి లైట్, ఇది వచ్చేసి మనకు లీఫ్ గ్రీన్ కాదు, అలానే మెహందీ కాకుండా ఒక డిఫరెంట్గా ఉంది చూడండి, లైట్ గ్రీన్లో. దీనికి రెడ్ కలర్ కాంట్రాస్ట్. నెక్స్ట్ ఆఫ్ వైట్కి పింక్ కలర్ కాంట్రాస్ట్. ఒకసారి 5 కలర్స్ ఒకసారి చూపించామా? చూడండి ఎంత బాగున్నాయో కలర్స్. కాంబినేషన్ ప్రతిదీ దేనికదే మంచి కాంబినేషన్తో ఉన్నాయండి.
2650లో బెస్ట్ ప్రైస్లో బెస్ట్ శారీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకు చిన్న చిన్న పండగలకి ఏదైనా ఫంక్షన్కి ఏదైనా పెద్ద పార్టీస్ అయిపోయిన తర్వాత శారీ మార్చుకోవడానికి డే అంతా ఉండిపోయేలాగా ఉన్నాయి. ఇందులో ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి. ఈ బార్డర్లో మనకు వచ్చిన 130 శారీస్ అయితే చూపించలేం, కానీ కనీసం అందులో 30 అన్నా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ఒక శారీ ఓపెన్ చేశాను, దాంట్లో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా నేను కలర్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదిగోండి లైట్ సీ గ్రీన్కి రాయల్ బ్లూ, లావెండర్కి పర్పుల్, ఇది వీట్ కలర్కి మెరూన్ కలర్, ఇది ఒక షేడ్. ఇది మరి దీంట్లో ఏది లావెండర్ అనాలా? ఇలా చూడండి 2 షేడ్స్ డిఫరెంట్గా. ఇందులో లావెండర్ ఏదనేది ఇంకా మనం అప్పుడు డిసైడ్ చేయాలనుకుంటే ఇదే ఎగ్జాక్ట్ లావెండర్. దీనికి వచ్చేసి పికాక్ బ్లూ కొత్త కాంబినేషన్తో వచ్చింది. ఇది వీట్కి మెరూన్, ఒక కైండ్ ఆఫ్ లైట్ బ్లూకి పర్పుల్, సీ గ్రీన్కి రాయల్ బ్లూ. శారీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 2650లో బెస్ట్ శారీ. మనం ఓపెన్ చేసిన శారీలోని కలర్స్ అన్నీ అయిపోయాయండి. నెక్స్ట్ డిజైన్ తీసుకుందాం. నెక్స్ట్ చికెన్ కర్రీ ఆర్గంజాలో. ఇది కొంచెం మనకు ఆర్గంజా ఫ్యాబ్రిక్ లాగా ఉంది. అలా అనేసి ఇది కూడా స్టిఫ్గా లేదు, ఎలా వేసుకుంటే అలా చూడండి నీట్గా ఫ్లెక్సిబుల్గా మంచి కలర్ కాంబినేషన్తో కాఫీ బ్రౌన్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న కలర్ అండి. ఇది సూపర్ కాంబినేషన్ అండి. దీనిపైన వచ్చేసి మనకు ఇది ఎలా ఇచ్చారంటే చికెన్ కర్రీ మనకు ఆఫ్ వైట్ తీసుకున్నారు, మంచి హైలైట్ అవుతుంది. చికెన్ కర్రీ వర్క్ బాగా కనిపిస్తుంది చూడండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక్కొక్కటి శారీ ప్రైస్ చెప్పాల్సిన పని లేదండి. ఆల్ శారీస్ చికెన్ కర్రీ వర్క్ ఉన్న శారీస్ ఆల్ శారీస్ 2650లో ఉన్నాయి. ఇంకా మీరు డిజైన్ మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్ ఎంచుకోవడమే నెక్స్ట్ మీరు చేయాల్సిన పని. కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వీటికి కూడా సేమ్ అంతేనండి. నేను ఒకసారి కలర్స్ అన్ని ఇలా పెడుతుంటాను, బెస్ట్ కలర్స్ ఉన్నాయి మీరు గమనించుకోండి. బార్డర్స్ కూడా ఒకసారి దేనికదే చాలా బాగుంది. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇది పీచ్లో ఒక కైండ్ ఆఫ్ ది, దీనికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. నెక్స్ట్ స్కై బ్లూకి బ్లూ కలర్ కాంట్రాస్ట్, స్కైకి మనకు నావీ బ్లూ. ఇది లావెండర్లో ఒక డిఫరెంట్ షేడ్కి రెడ్ కలర్ కాంట్రాస్ట్. నెక్స్ట్ పీచ్లో బెస్ట్ కలర్ అండి. ఇది పీచ్ అలా ఆరెంజ్ అలా పడుతుంది కదా, కనకాంబరం కలర్ లాగా ఉంది. దీనికి వచ్చేసి గ్రీన్ కలర్. ఇలాంటి కాంబినేషన్ శారీకి వామ్ సిల్క్ శారీకి నన్ను అడిగారండి ఒక 1000 మెంబర్స్, కానీ వామ్ సిల్క్ రీస్టాక్ అయ్యాయి ఒక 70 శారీస్. దాంట్లో ఈ కలర్ మాత్రం రాలేదు. అంత బాగుంటుంది అన్నట్టు. నేను వేసుకున్నాను కదా అదే కలర్ అందరు అడగడం. మనకి ఇన్స్టా పేజ్లో కూడా ఎంతమంది ఫాలో అయ్యేదాన్ని. ఓన్లీ ఆ రీల్ని మాత్రం ఒక 70,000-80,000 మెంబర్స్ ఫాలో అయ్యి ఎంతమంది అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆనియన్ పింక్కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. శారీస్ ప్రైస్ చెప్పుకున్నాం కదా, ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ 2650 రూపీస్. నెక్స్ట్ ఈ మీడియం బార్డర్లో ఇంకో కొన్ని కలర్స్ మీరు ఇలా పెడుతుంటాను చూడండి. కొన్ని ఇందులో డస్టీ కలర్స్, లైట్ కలర్స్ ఉన్నాయి, డార్క్ కలర్స్ ఉన్నాయి, డస్టీ కలర్స్ ఉన్నాయి. కొత్త కలర్ అండి ఇదైతే. దీన్ని ఏమని చెప్పాలి చూడండి, డస్టీ కలర్స్ అంటారు ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే. దీనికి ఆనంద బ్లూ. ఓ మంచి, ఇది మీకు హల్దీ ఫంక్షన్ వాళ్ళకైతే బెస్ట్ అవకాశం ఈ సారీ. మిస్ అంత బాగుందండి, ఎగ్జాక్ట్ కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా. దీనికి మెరూన్ కలర్ కాంట్రాస్ట్, స్కైకి మనకు ఆల్రెడీ ఇదేదో కలర్ వచ్చింది కదా స్కైకి ఈ బ్లూ అనేది. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ కలర్తో, ఇది కూడా డస్టీ కలర్లో వచ్చింది. దీనికి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్. 2650లో ఈ బెస్ట్ శారీస్. ఒకసారి 4 కలర్స్ ఇలా చూపించమ్మా. నెక్స్ట్ డిజైన్ తీసుకుందాం. మనకి చికెన్ కర్రీ బడ్జెట్లో ఉండే శారీస్లో ఈ డిజైన్ ఒకసారి కొత్తగా యాడ్ అయింది ఈ టైంలో. మనకు ఇప్పటి వరకు వచ్చిన 100 శారీస్ వచ్చాయి కానీ ఈ డిజైన్ రాలేదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. కలర్ చూడండి ఎంత బాగుందో. ఇది ఏం కలర్ అనొచ్చు దీన్ని, ఆలివ్ గ్రీనా కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంది కానీ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది కొత్తగా. అలా అని ఏంటి డార్క్ అనగా లేదు, అలానే లైట్గా లేకుండా నీట్గా కాంబినేషన్తో కాంట్రాస్ట్ పింక్ కలర్ తీసుకున్నారు. బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు, మీరు గమనించండి. బార్డర్ కూడా చూడండి సిల్వర్ జరీతో ఎంత నీట్గా ఇచ్చారు. మిడిల్ అంతా మనకి ఇలా చికెన్ కర్రీ వర్క్. పళ్ళు
పళ్ళు కూడా చాలా బాగుంది. బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకు యాజ్ ఇట్ ఈస్గా పింక్ కలర్ కాంట్రాస్ట్. మీరు ఈ బ్లౌజ్కే వెళ్ళొచ్చు. మన దగ్గర రెడీగా ఉన్న బ్లౌజ్ పింక్ వెళ్ళారంటే జస్ట్ ఫాల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. శారీ యూజ్ చేసుకోవడం సింపుల్గా. మన ఏదైనా చిన్న చిన్న అకేషన్ ఉన్న కిట్టీలకు కానీ వర్కింగ్ వాళ్ళకి కానీ డే అంతా క్యారీ చేసుకున్న శారీస్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ శారీ ప్రైస్ కూడా మనం ఎపిసోడ్లో అనుకున్న శారీనే కదా. ఇవి మాత్రం ఈ డిజైన్లో సింగిల్ కలర్సే ఉన్నాయి. మీరు కలర్స్ ఇంకా ఉన్నాయంటే కూడా చాయిస్ లేదండి. ఈ డిజైన్లో మాత్రం సింగిల్ పీసెస్ వచ్చాయి. ఇందులో 6 కలర్స్ వచ్చాయి. 6 కలర్స్ ఇంకా మీరే కామెంట్స్లో చెప్పండి ఎలా ఉన్నాయనేసి. చూడండి కాంబినేషన్స్ సూపర్ కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు లైట్ ఒక కైండ్ ఆఫ్ బ్రౌన్కి గ్రీన్ కలర్, ఆఫ్ వైట్కి మంచి ఆఫ్ వైట్, మిల్క్ వైట్ కాదు ఆఫ్ వైట్కి పింక్ కలర్, మంచి మెంతెల్లకి మెరూన్ కలర్, ఒక కైండ్ ఆఫ్ గ్రీన్కి బాటిల్ గ్రీన్, ఇది కూడా ఒక లైట్ గ్రీన్లోనే ఒక షేడ్కి ఇది పర్పుల్ కలర్. కాంబినేషన్స్ ఒకసారి మీరే చెప్పాలి ఎలా ఉన్నాయని కాంబినేషన్స్. దేనికి అదే కాంబినేషన్ చాలా బాగుందండి. 2650లో ఈ బెస్ట్ శారీస్. ఇంతకు ఈ కలర్ ఏంటా అనేది చూడండి, వేసుకుంటేనే ఎంత బాగుందో. ప్రతిదీ చాలా బాగున్నాయండి. నెక్స్ట్ చికెన్ కర్రీలో ఇంకొక డిజైన్ కొంచెం స్మాల్ బార్డర్ ఉంటుంది. చూడండి మీరు గమనించండి. లైట్ ఒక కైండ్ ఆఫ్ బ్లూకి, లైట్ బ్లూనే కదమ్మా ఇలా పడుతుంది. లైవ్కు వీడియోకి సేమ్ పడుతుంది. దీనికి కాంట్రాస్ట్ పింక్ కలర్, పైన షార్ట్ బార్డర్. ఇలా వచ్చేసి మనకు కింద ఒక 6 ఇంచే ఉంటుందండి బార్డర్, కానీ చాలా నీట్గా ఉంది. ఇది వేసుకున్న పింక్ బ్లౌజ్ వేసుకుంటే శారీ లుక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. సేమ్ నేను వేసుకున్న శారీ ఎంత బార్డరే ఉందా ఆల్మోస్ట్. మనకి ఇందులో పేస్టల్ వేసుకున్న డార్క్ వేసుకున్న లుక్కే వేరండి. పళ్ళు వచ్చేసి పింక్, బ్లౌజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు కాంట్రాస్ట్ పింక్ వచ్చేసి మంచి హ్యాండ్కు బార్డర్ కూడా నీట్గా వస్తుంది. ప్రతి సారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది. మీరు దీంట్లో వచ్చేసి బార్డర్స్ మిడిల్లో డిజైన్ కంపేర్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పటివరకు ఇచ్చినవి దేనికది డిఫరెంట్గా ఇచ్చాను. బార్డర్స్ కానీ అలాగే డిజైన్స్ కానీ మీరు కంపేర్ చేయండి. నేను ఇది ఒక సేమ్ కలర్ చూడండి. ఇది లైట్ డార్క్, ఇది డార్క్ ఉంది, ఇది లైట్గా ఉంది, మళ్ళీ కాంట్రాస్ట్ టోటల్గా వేరే ఉంది. సేమ్ కాదు, ఇలా కంపేర్ చేస్తే మీకు సరిపోతుంది. ఇంత లైట్కి చూడండి రెడ్ కలర్ వేసుకున్నామంటే చీర లుక్ ఎక్కడ ఉందో. ఈ షేడ్లో వచ్చేసి ఒక 3-4 శారీస్ వచ్చాయి. మిస్ అవ్వకండి, ఈసారి చాలా బాగున్నాయి. ఇవి ఇన్ని శారీస్ ఎందుకు పెడుతున్నారంటే బాగున్నాయి మీరు తీసుకుంటారని అమ్మాయిలు మరీ పెట్టారు. ఇవి అంత ఒకే రోజు ఎందుకు ఈ కలర్స్ పెడుతున్నారంటే కూడా చాలా బాగున్నాయి, వెంటనే తీసుకుంటారు అనేసి. లైట్ ఇదేంటి స్కై కూడా కాదు, అలా అనేసి ఒక వైట్ కాకుండా డిఫరెంట్గా గ్రేలోనే ఉంది. దీనికి కాంట్రాస్ట్ రెడ్, లావెండర్కి ఆనంద బ్లూ, పికాక్ బ్లూ, సారీ ఇది పికాక్ బ్లూ, లావెండర్కి పికాక్ బ్లూ, ఇది కూడా లావెండర్లో ఒక షేడ్. దీనికి వచ్చేసి బాటిల్ గ్రీన్, ఇది కూడా గ్రేలో ఒక షేడ్ వేరుగా ఉంది. దీనికి కాంట్రాస్ట్ రెడ్డిష్ మెరూన్, ఇది కూడా లావెండర్కి వైన్ కలర్ కాంట్రాస్ట్. ఇదిగోండి కాంబినేషన్స్ చూసుకోండి. ఆల్ శారీస్ మనం చెప్పుకున్నట్టుగానే 2650లో బెస్ట్ కలెక్షన్ వచ్చిందండి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ లాస్ట్ శారీస్ అండి. కొంచెం అన్ని పేస్టల్స్ ఎక్కువ తీసుకున్నాను చూడండి. నేను వేసుకున్న షేడ్ ఎగ్జాక్ట్గా నేను వేసుకున్న షేడ్ రెడ్ కలర్తో, అంటే సేమ్ పీసెస్ కొన్ని ఉంటాయి మనకు. గ్రేకి పర్పుల్ కలర్ కాంట్రాస్ట్, లావెండర్ షేడ్కి మంచి పికాక్ బ్లూ. ఈ కాంబినేషన్కి అయితే మాటలు లేవండి. మంచి లైట్ నియాన్ ఎల్లోకి వైన్ కలర్. ఇదిగోండి ఈరోజు బాగా వచ్చాయి ఈ కాంబినేషన్లో శారీస్. దీనికి కాఫీ బ్రౌన్, నెక్స్ట్ పింక్ కలర్. మనం ఇంతకుముందు రెడ్ తీసుకుంటే పింక్ కలర్. ప్రతిదీ బాగుంది కదా. ఇలా ఒక్కసారి చూపించుకుంటే వెళ్ళమ్మా. కలర్స్ మీరు గమనించండి, చాలా బాగున్నాయి. ఆల్ శారీస్ ఈరోజు మన ఎపిసోడ్లో 2650 రూపీస్. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్, ఫ్రీ షిప్పింగ్ అండి. మీరు మిస్ అవ్వకండి. మనకు వచ్చిన 130 శారీస్లో 30 శారీస్ కంటే ఎక్కువ చూపించలేం కదా. వీలైనంత వరకు ట్రై చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు బార్డర్ అయితే ఏదైతే ఉందో అదే పళ్ళు అదే బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్.
ఇంకా మీకు వీటి గురించి ఐడియా ఉన్న వాళ్ళకైతే జస్ట్ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొత్తగా చూసే వాళ్ళు మాత్రం నేను వేసుకున్న శారీ కూడా అదే కాబట్టి మీకు క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. ఇంకా మరీ అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను ఫోటో కానీ వీడియో కాల్ కానీ మీకు క్లియర్గా చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఇవ్వండి ఈరోజు మన శారీస్ చాలా బాగున్నాయి కదా, మీకు నచ్చుతాయి. ఎందుకంటే బడ్జెట్లో ఉండే శారీస్ కదా, అందరికీ నచ్చుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మనకు పండుగలకు, చిన్న చిన్న ఫంక్షన్స్కి అన్నిటికీ యూజ్ చేసుకునేలాగా, వర్కింగ్ వాళ్ళకి కూడా యూజ్ చేసుకునేలాగా అందుబాటు ప్రైజెస్లో ఉన్నాయి. మిస్ అవ్వకండి ఈ అవకాశాన్ని. ఇంకా మన స్టోర్ గురించి అయితే, మన స్టోర్ వచ్చేసి ఎల్బీ నగర్ రింగ్ రోడ్కి 2 కిలోమీటర్స్ దూరంలో, మెట్రోకి. మామూలుగా ఇది వచ్చేసి విజయవాడ హైవేకి మనకు 500 మీటర్స్లో లోపలికి ఉంటుంది. ఇంకా గూగుల్లో మనకు కావాల్సిన లొకేషన్ పెట్టుకున్నామంటే క్లియర్గా మీకు లొకేషన్ కూడా తెలుస్తుంది. నాకు కాల్ చేసినా కానీ నేను వివరంగా ఎప్పటికప్పుడు చెప్పడానికి కూడా రెడీగా ఉంటారు. స్టోర్కి వస్తే ఇంకా ఎనీ పట్టు, ఫ్యాన్సీ అన్నిటికీ అవైలబుల్. నెక్స్ట్ మనం కంచుపట్టు అనుకున్నాం కదా, ఈ వీక్లో నేను స్టార్ట్ చేస్తాను. అసలు విషయం మర్చిపోయాను, మన ఈరోజు రేపు సండే మన క్లియరెన్స్ సేల్ ఉండే. నేను వీడియో మిస్ అయినందుకు మేము ఆ విషయం మర్చిపోయాం. అమ్మాయి షూట్ చేసే అమ్మాయి కూడా గుర్తు చేయలేదు. చూడు ఏంట్రా అసలు మనం ఈ వీక్ మిస్ చేసాం. సారీ అండి, అసలు ఇప్పుడు గుర్తొచ్చేస్తుంది ఈ వీక్ అనేసరికి. మన వీకెండ్లో క్లియరెన్స్ సేల్ ఉండాల్సి ఉంటే సారీ అండి. ఇది ఈ రోజుదే, ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను. ఇంకా మిస్ చేసుకున్నాం ఈరోజు. ఈ వీక్లో ఒక డే కంచిపట్టు ఉండడానికి కూడా ప్లాన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా మన గివ్ అవే అండి, 15 కామెంట్సా? అసలు వీళ్ళకు గివ్ అవే ఇవ్వడం, ఫ్రెండ్స్ మీకు గివ్ అవే నేను ఇవ్వనండి. 15 కామెంట్స్ చేస్తారా? నేను ఏం ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి? జస్ట్ కామెంట్ చేయడానికి కూడా మీకు ఆలోచిస్తున్నారు. చూస్తాను, ఇది ఒక్కరోజు అవకాశం ఇచ్చేసి ఎవరో మరి ఈ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం. ఓకే, విన్నర్ వచ్చేసి నాగమణి. యూజర్ నేమ్ నాగమణి @nagamani80 అని పెట్టారండి వీళ్ళ యూజర్ నేమ్. కంగ్రాట్స్ నాగమణి గారు. మీకు సంబంధించిన వివరాలు వాట్సాప్లో కానీ మనకు మెసేజ్లో కానీ చేస్తూ ఉండండి. ఇదండి మీరు గెలుచుకున్న శారీ వచ్చేసి. ఇంకా రేపటి నుంచి ఫ్రెండ్స్ మీరు పెడతారు ఖచ్చితంగా, ఎందుకంటే నేను 2-3 డేస్ గ్యాప్ ఇచ్చాను కదా, మీకు ఇంట్రెస్ట్ లేకుండా కామెంట్ చేయడానికి ఆలోచించారు. కామెంటే కాదు, లైక్ షేర్ కూడా కంపల్సరీ అండి. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ మంచి మంచి శారీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.